పొడి వాతావరణం ఉన్నప్పుడు వాతావరణంలో తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో బ్రాయిలర్ కోళ్లకు నీటి ద్వారా యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయన్నటువంటి విషయాన్ని చూసినట్లయితే చాలా మంది ఫార్మర్స్ కోళ్లలో సిఆర్డి ఉన్నప్పుడు సిఆర్డి లేకున్నా ప్రివెన్షన్ డోస్ కోసం కూడా యాంటీబయాటిక్ ను కంటిన్యూస్గా ఇవ్వడం వల్ల, అది కూడా వాతావరణం పొడిగా ఉన్నప్పుడు ఇవ్వడం వల్ల శరీరం వేడిని తగ్గించుకోవడానికి మేత కంటే 2-3 రెట్లు ఎక్కువగా నీటిని తాగుతాయి. దీనివల్ల నీటిలో కలిపినటువంటి యాంటీబయాటిక్స్ కోళ్లు ఎక్కువగా నీటి తాగడం వల్ల వాటి శరీరంలోకి పరిమితికి మించిన యాంటీబయాటిక్ ఓవర్డోస్ వెళ్తుంది. ఇది లివర్ అదేవిధంగా కిడ్నీస్ పైన ఎక్కువగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల కిడ్నీలు ఎక్కువగా దెబ్బతీయడం జరుగుతుంది. వర్షాలు పడిన తర్వాత వచ్చేటువంటి ఎండలో ఎక్కువగా పొడి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఓవర్ డిహైడ్రేషన్ అవుతుంది. అధిక వేడి మరియు పొడి గాలుల వల్ల కోళ్లలో నీటి శాతం తగ్గి మూత్రపిండాలపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఇలాంటి సమయంలో పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ ఉదాహరణకు చూసినట్టయితే నియోమైసిన్, జెంటామైసిన్, సల్ఫా డ్రగ్స్ అనేవి ఇవ్వడం వల్ల కిడ్నీలలో యూరిక్ యాసిడ్ పేరుకుపోయి విసరల్ గౌటు అదేవిధంగా కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. యాంటీబయాటిక్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియాతో పాటు పేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాను బెనిఫిషియల్ మైక్రోఫ్లోరా లాంటి బ్యాక్టీరియాని కూడా చంపేస్తూ ఉంటాయి. దీనివల్ల కోళ్లకు పల్లచటి లేదా నీళ్ళ విరేచనలు ఎక్కువగా అవుతుంటాయి. ఫార్మర్స్ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని కోళ్లలో ఎక్కువగా సిఆర్డి కనిపించినట్లయితే డిస్ఇన్ఫెక్టెంట్ తోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా యాంటీబయాటిక్ తప్పనిసరిగా వాడాలనిపించినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి పౌల్ట్రీ వెటర్నేరియన్ సలహా ప్రకారం ఇవ్వడం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటుంది.